ज्ञान चैतन्य प्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, భక్తి సూత్ర నిర్మాతగా నారద మహర్షికి ఎంతో ప్రత్యేకత ఉంది. నారద మహర్షి ఆవిష్కరించిన ఈ భక్తి సూత్రాల వైశిష్ట్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? వాయించు వీణనెప్పుడు మోయించు ముకుంద గీతముల జగములకుం చేయించు చెవుల పండువు మాయించు నఘాలి ఇట్టి మతిమరిగలడే అని నారదుడిని స్తుతిస్తూ సూతుడు శౌనకాది మహాములతో అంటాడు. ఎప్పుడు వీణ మీద అద్భుతమైనటువంటి ఆ ముకుంద గీతాలను ఆలపిస్తూ మూడు జగాలలో సంచరిస్తూ నారాయణ నామం యొక్క వైశిష్ట్యాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ వారి పాపాలన్నింటినీ పోగొట్టేటువంటి ఆ నారదుడు ఎంత గొప్పవాడో కదా అని ప్రశంసిస్తాడు. నారదుడు భక్తి సూత్రాలను మనకు అందించి భక్తి వైశిష్ట్యాన్ని వివరించాడు. 84 సూత్రాల మకరంద మాల నారద భక్తి సూత్రాలనేటువంటి అద్భుతమైన గ్రంథం. త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి అంటూ భక్తిని మించిన సాధనం ఇంకొకటి లేదు అని నొక్కి వక్కాణించాడు నారదుడు నారద భక్తి సూత్రాలలో. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే యథా వ్రజ గోపికానాం, గోకులంలో ఉన్నటువంటి గోపికల భక్తి ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళంతా మధుర పట్టడానికి పాలను పెరుగును వెన్నను జున్నును అమ్ముదామని వెళ్ళినప్పుడు పాలోయమ్మ పాలు జున్నోయమ్మ జున్ను అని అరవటం లేదు. వాళ్ళు కేశవుడోయమ్మ కేశవుడు గోవిందుడోయమ్మ గోవిందుడు అంటూ తమను తాము మరిచిపోయిన తన్మయ స్థితిలో వాళ్ళు ఉచ్చరించే ప్రతి పదము కూడా ఆ భగవన్నామంగానే ఆవిష్కరింపబడింది. అలా వాళ్ళు నిరంతరము ఆ కృష్ణ స్మరణలో తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. వాళ్లకు భక్తి గురించి చెబుదామని నేను వెళ్ళి మీకు అందరికీ భక్తి తత్వాన్ని వివరిస్తాను కూర్చోండి అంటే, లేదు లేదు నారదస్వామి, వెళ్ళి మేము కృష్ణుడితో గడిపి వచ్చిన తరువాత నీ వ్యాఖ్యానాన్ని వింటామని తెలియజేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి తిట్టడం ప్రారంభించారు. ఓ బ్రహ్మదేవా, ఈ కంటికి రెప్పనెందుకు పెట్టావయ్యా? రెప్ప పడినప్పుడల్లా కృష్ణుణ్ణి మేము చూడలేకపోతూ ఉన్నాము, ఈ రెప్పను తీసి మమ్మల్ని కటాక్షించవయ్యా అంటూ అడిగారు. అలాంటి వారికి నేనేం చెప్పాలి భక్తి గురించి అని తిరిగి వచ్చాను అని నారదుడు అద్భుతమైన భక్తి యొక్క మాహాత్యాన్ని తెలియజేస్తూ సర్వదా సర్వభావేన నిశ్చింతతై భగవానేవ భజనీయః, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నిరంతరము ప్రహ్లాదుడిలాగా పానీయంబులు దాగుచున్ గుడుచుచున్ హాసనీలా నిద్రాదులు సేయుచున్ భాషించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మైకుళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఎతద్ విశ్వమున్ భూవరా అన్నట్టు ఆ భగవంతుడి యొక్క కీర్తనతోని ఆయన స్మరణతోనే నీ జీవితాన్ని నువ్వు ధన్యం చేసుకోగలిగినప్పుడు భక్తి యొక్క విశేషం ఏమిటో నీకు అర్థమవుతుందాయా? నీ జీవితం ధన్యమైపోతుంది. మోదంతే పితరో నృత్యంతే దేవాహ, ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు జీవితాన్ని గడపగలుగుతావో అప్పుడు నీ పితృదేవతలంతా సంతోషించారు, దేవతలంతా ఆనందంతో నృత్యం చేస్తారు. కనుక అలాంటి అన్యస్మాత్ సౌలభ్య భక్త, భక్తిని మించిన సులభమైన మార్గము ఇంకొకటి లేదు అంటూ నారద భక్తి సూత్రాలలో అద్భుతమైనటువంటి భక్తి భావాన్ని తత్వాన్ని ప్రకటిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేసిన వాడికి ఆనందం తప్ప మరొకటి ఉండదు అన్న సత్యాన్ని తెలియజేశాడు. భాగవతంలో శుకుడు కూడా ముక్తి కావాలి అంటే సజ్జోముక్తి అని యోగ మార్గాన్నో క్రమముక్తి అనే కర్మ మార్గాన్ని అనుసరించకుండా భక్తి మార్గాన్ని పట్టుకుంటే సులభంగా నీకు ముక్తి సిద్ధిస్తుంది అని పరీక్షిత్తుకు తెలియజేశాడు. అదే సత్యాన్ని 84 సూత్రాలలో నారద భక్తి సూత్రాలు అని ఆవిష్కరించి మనకు మార్గదర్శకం చేసినవాడు నారద మహర్షి. నారం దదాతి ఇది నారదః అని అర్థం. అంటే నారం అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానాన్ని మనకు అందించిన వాడు కనుక ఆయన నారదుడయ్యాడు. అలాంటి నారదుడికి నమస్కరిస్తూ భక్తితత్వంలోని వైశిష్ట్యాన్ని గుర్తించు
మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, భీష్మ పంచకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో భీష్మ అష్టమి ప్రత్యేకతను గురించి తెలియజేస్తారా? పాండవ కౌరవ సంగ్రామం జరిగిన నేపథ్యంలో 10 రోజుల యుద్ధాన్ని భీష్ముడు ఒక్కడే చేశాడు. భీష్ముడిని ఎలా జయించాలో తెలియక ధర్మరాజు భీష్ముడి దగ్గరకు వెళ్ళి విజయ సూత్రాన్ని చెప్పమని అడిగాడు. అంతరార్థం గ్రహించిన భీష్ముడు తాను యుద్ధం చేస్తున్నంత కాలం పాండవులకు విజయం సిద్ధించదని తెలిసి శిఖండిని అడ్డం పెట్టుకుని తనను నెలకొల్చమని చెప్పాడు. అలా అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకొని భీష్ముడి మీద బాణప్రయోగం చేసిన నేపథ్యంలో అంపశయ్య మీద దక్షిణాయన కాలంలో నేల కొరిగినటువంటి భీష్ముడు ఉత్తరాయణం వచ్చేదాకా వేచి చూస్తూ కాలం గడపటం ప్రారంభించాడు. భారత యుద్ధం అంతా అయిన తరువాత ధర్మరాజును తీసుకుని కృష్ణుడు భీష్ముడి దగ్గరికి వెళితే ఆలాపంబులు మాని చిత్తమున్ మనీషాయత్తముంజేసి దృగ్జాలంబున్ హరిమోముపై బరపి తత్కారుణ్య దృష్టిన్. ఆ అద్భుతమైన కృష్ణుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ వచ్చిన కృష్ణుడి మీదే తన యొక్క దృష్టిని పెట్టి వినిర్మూలీభూత శయ విధానిచయుడై భీష్ముండు సంశీలం వప్పస్తుతించే కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క దృష్టి తన మీద పడిందో అప్పుడు అంపశయ్య మీద తాను అనుభవిస్తున్న బాధంతా అంతర్ధానమైపోయింది కృష్ణుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణం వల్ల. వెంటనే ఆయనను స్తుతించటం ప్రారంభించాడు. ఇలా భీష్ముడు అంపశయ్య మీదికి చేరిన తరువాత దక్షిణాయనంలో తాను అంపశయ్య మీదికి చేరిన ఉత్తరాయణ పుణ్యకాలం రావాలని, అది రాగానే మాఘశుద్ధ పాడ్యమి నాడో విధియనాడో తదియనాడో కాకుండా సప్తమి నాడు అద్భుతమైన సూర్యశక్తి భూమండలం మీద ఆవరించుకుంటుంది కనుక అష్టమి నాడు తన దేహాన్ని త్యజించాడు. స్వేచ్ఛామరణం వరంగా పొందినటువంటి భీష్ముడు. అది కూడా అష్టమి నుంచి ఏకాదశి దాకా రోజుకొక ప్రాణాన్ని వదిలేశాడు అని కూడా ఒక ఐహిత్యము ఉన్నది. మరి అలాంటి ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి భీష్ముడికి ఈ భీష్మాష్టమి నాడు మనమంతా తర్పణాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. భీష్మ శాంతనవో వీర సత్యవాది జితేంద్రియ అభివిర్ప్నోతి పుత్రో పౌత్రాయ చ క్రియాం అని వైఘ్రాయ పదగోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ దదామ్యేత జలం భీష్మాయ వర్మణే అని తర్పణాన్ని మనం ఆయనకు అందించినప్పుడు మన యొక్క వంశాలు వృద్ధి అవుతాయి. పితృదేవతలు తర్పణాలతో సంతృష్టి పడినప్పుడు నీ వంశం వృద్ధి అవుతుంది. కనుక ఈ భీష్మాష్టమి పర్వదినాన భీష్ముణ్ణి తలుచుకుంటూ ఏ జితేంద్రియత్వము, ఏ సత్యసంధ్యత, ఏ పట్టుదల ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయో అలాంటి చరిత్రను అధ్యయనం చేస్తూ ఆయనను స్మరిస్తూ మన జీవితాన్ని, జీవన విధానాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, వసుదేవుడితో నందుడు ఓ సందర్భంలో నా కుమారుణ్ణి నీ కుమారుడిగా భావించు అని చెప్తాడు. నందుడన్న ఈ వ్యాఖ్యలో అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? కంసుడు తన చెల్లెలైనటువంటి దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేసి దేవకిని అత్తవారింటికి పంపించే సందర్భంలో తానే ఆ రథాన్ని నడుపుకుంటూ వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆకాశవాణి ఆనందంగా నీ చెల్లెలను అత్తవారింటికి పంపిస్తున్నావు, కానీ నీ చెల్లెలి అష్టమ గర్భమే నీ మృత్యువుకు కారణమవుతుంది అని చెప్తారు. వెంటనే ఆగ్రహోదగ్రుడైనటువంటి కంసుడు కరవాలం దూసి దేవకిని అంతం చెయ్యాలని ప్రయత్నిస్తాడు. వసుదేవుడు నచ్చ చెప్పి పుట్టిన ప్రతి సంతానాన్ని నీకే ఇస్తాము, నీకు మృత్యువు దేవకి చేతిలో లేదు, ఆమె అష్టమ గర్భంతో ఉంది కనుక
ఆమెను చంపకుండా వదిలేయమని ప్రార్థిస్తాడు. సరేనని అంగీకరించిన తరువాత వారిద్దరిని కారాగృహంలో బంధిస్తాడు. అక్కడ ఉదయించినటువంటి కృష్ణుణ్ణి వసుదేవుడు యమునా నది దాటి గోకులంలో యశోద పొత్తిళ్లలో ఉంచేస్తాడు. అలా గోకులంలో దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి బాలకృష్ణుని చూసి నందుడు మురిసిపోతూ ఉంటాడు. కప్పం చెల్లించాలని మధుర పట్టణానికి వస్తాడు. నందుడు వసుదేవుడు ఇద్దరూ మంచి మిత్రులు కాబట్టి వసుదేవుణ్ణి పలకరిద్దామని వాళ్ళ ఇంటికి వెళతాడు నందుడు. నందుడిని చూడగానే వసుదేవుడి యొక్క ప్రాణం లేచి వస్తుంది. తన కొడుకుని అక్కడ వదిలి వచ్చిన జ్ఞాపకం ఆయనను వెంటాడుతూ ఉంటుంది కనుక వెంటనే నీ కాంత వద్ద నీవును నీకాంతయు గారవింప నిను తండ్రిగా నాలోకించుచు నీ మందన నా కొడుకున్నాడే నందనందాన్వితుడై అంటూ నందుడిని కృష్ణుడి యొక్క కుశలం గురించి ప్రశ్నిస్తాడు. నీవు యశోద బాలకృష్ణుణ్ణి ఎలా చూస్తున్నారు? నిన్ను తండ్రిగా గౌరవిస్తూ నాన్న అని పిలుస్తున్నాడా? వాడు ఆనందంగా ఉన్నాడా అని ప్రశ్నించగానే నందుడికి ఎక్కడో తన పితృత్వం మీద చాలా కోపం వచ్చి వసుదేవుడు నా కొడుకు అంటున్నాడేమిటి, నా కొడుకు కదా బాలకృష్ణుడు అని ఎలా అయినా ఈ విషయాన్ని వసుదేవుడికి నొక్కి వక్కాణించాలని నీకుందేవకి కింజనించిన సుతానీకంబు తోడ్తోడమున్నా కంసుండు వధించే తుది బాలన్ హింసించే చేజారితాన్ ఆకాశంబునకేగే బాలయది దైవాధీనము ఆపద్దశన్ శోకించునే తజ్ఞుడు ఊరడుము నాసూనుండు నీసూనుడే. ఓ వసుదేవ, బాధపడకయ్యా, నీకు పుట్టిన సంతానాన్ని 6గురిని కంసుడు వధించాడు. ఆఖరికి అష్టమ గర్భంలో ఆడపిల్ల పుడితే ఆమెను కూడా సంహరిద్దామని చూస్తే ఆమె ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమైపోయింది. అందుకే నువ్వు బాధపడుతూ ఉన్నట్టున్నావు. బాధలో దుఃఖంలో విఘ్నుడైన వాడు శోకించడు, బుద్ధితో ప్రవర్తిస్తాడు. బాధ లేదయ్యా, నా కొడుకును నీ కొడుకుగానే భావించు అని వాడు నా కొడుకే, నా కుమారుడే అన్నటువంటి సత్యాన్ని నందుడు వసుదేవుడికి తెలియజేస్తూ తానే బాలకృష్ణుడి తండ్రినన్న భావాన్ని ప్రకటిస్తాడు భాగవతంలోని ఈ ఘట్టంలో. అది వింటున్నా చదువుతున్న మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే లోకాలకు ఈశ్వరుడైన ఆ బాలకృష్ణుడు అందరికీ తండ్రి, అందరికీ కుమారుడే, అందరినీ కాపాడేవాడే, అందరినీ రక్షించేవాడే. వాడు ఎవరు వాడిని వాడనుకుంటాడో వాడికి వాడై ఉంటాడు. ఆ సత్యాన్ని మనం గుర్తిస్తూ ఆనందంగా మన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, శివుడు అభిషేక ప్రియుడు. అటువంటి శివుడికి ఎటువంటి ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మనం అభిషేకం చేసేటప్పుడు శివుడి మీదనే దృష్టి పెట్టుకొని అభిషేకాత్ ఆత్మశుద్ధి అన్న సత్యాన్ని గ్రహించగలిగితే అభిషేకం ఎందుకు చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. శివుడి యొక్క అంశయే నీలో ఉంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అందరము ఆ భగవంతుడి యొక్క అంశలమే. కానీ మనలో ఉన్నటువంటి ఇంద్రియ లౌల్యము కారణంగా, విషయభోగముల పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఆ శివ చైతన్యాన్ని గుర్తించలేకపోతున్నాం. కనుక అభిషేకం చేస్తూ ఆత్మశుద్ధి చేసుకోగలిగితే, మనోవాక్కాయ కర్మలనే త్రికరణములు శుద్ధి అయినప్పుడు ఆ శివ చైతన్యం నీలో ఆవిష్కరింపబడుతుంది. అందుకే అభిషేకం అనేది అనేక సమస్యలకు పరిష్కారంగా చెప్పబడింది. ఎలాంటి జటిలమైన సమస్య అయినా పరిష్కరించుకోవాలని నువ్వు భావించినప్పుడు రుద్రాభిషేకానికి మించినటువంటి సాధన మరొక్కటి లేదు. యజుర్వేదంలోని రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ హోమం చేస్తారు, జపం చేస్తారు, అభిషేకము చేస్తారు.
ఆ అభిషేకంలో ఉపయోగించే ఒక్కొక్క ద్రవ్యము నీకు ఒక్కొక్క ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సుఖాలు నీ సొంతమవుతాయి. ఆవు పెరుగుతో నువ్వు అభిషేకం చేస్తే బలము ఆయుర్దాయము నీ సొంతమవుతుంది. తేనెతో అభిషేకం చేస్తే తేజో వృద్ధి జరుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యాన్ని నువ్వు పొందవచ్చు. మెత్తని పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనం జరుగుతుంది. గంధోదకంతో అభిషేకం చేస్తే పుత్రలాభం జరుగుతుంది. అలానే భస్మోదకంతో అభిషేకం చేస్తే భూలాభం సిద్ధిస్తుంది. నేరేడు పళ్ళ రసంతో అభిషేకం చేస్తే వైరాగ్యం సిద్ధిస్తుంది. మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘమైన వ్యాధులకు నీకు పరిష్కారం సిద్ధిస్తుంది. పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే నీకు మంగళము జరుగుతుంది. అన్నంతో అభిషేకం చేస్తే రాజ్య ప్రాప్తి జరుగుతుంది. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నామన్న భావనతోనూ అభిషేకం చెయ్యకుండా మన కనుల ముందు ఉన్నది సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే అన్న భావనతో ఆయనను అభిషేకిస్తూ నాలో ఉన్నటువంటి శివ చైతన్యాన్ని నేను శుద్ధి చేసుకొని నరుద్రో రుద్రమర్చయే తన్న ఆర్ష వాక్యాన్ని గమనిస్తూ నా జీవితాన్ని సంస్కరించుకోవటం కోసం చేసే ప్రక్రియ అన్న భావనను నాలో ఉద్దీపన చేసుకోగలిగిన వాడిని అవుతాను. కనుక ఆ భావనతో అభిషేకం చేసే ప్రయత్నం చేద్దాం. గురుగారు, వేదాలు దేవభాష అయిన సంస్కృతంలో ఉంటాయి కదా, వాటిని తెలుగులోకి అనువదించి అధ్యయనం చేస్తే ఫలితం ఉంటుందా? వేద మంత్రాలకు అనువాదాలు సరి అయిన ప్రయోజనాన్ని మనకు అందించలేవు. ఎందుకంటే వేదం అనేది లౌకిక విద్య కాదు. వేద భాగాలకు భాష్యాలను మనం చదివి అధ్యయనం చేసి వేదమంత్రం యొక్క రహస్యాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా ఫలితాన్ని పొందవచ్చు. కేవలము భావమే ప్రధానంగా ఉండేది లౌకికమైన వాంగ్మయం. అక్కడ భాషకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ వేద మంత్రాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని అందించగలిగినటువంటి రహస్య వాంగ్మయాలు. భాష భావము రెండూ కూడా మనకు వేద మంత్రాన్ని అభ్యాసం చేయటానికి అవసరమైనవే. అందుకే వేదాన్ని శృతి అంటారు. స్వరంతో కూడినటువంటి శబ్దమే నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అసలు వేదం అంటేనే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోహో అలౌకికం ఉపాయం ఓ వేదయతి స వేద అని చెప్పింది. అంటే నువ్వు నీకు ఇష్టమైన దాన్ని కోరుకుంటావు, అయిష్టమైన దాన్ని వదిలించుకోవాలనుకుంటావు. ఇలా ఇష్టమైన దాన్ని పొందుతూ అయిష్టమైన దాన్ని దూరం చేసుకోవటానికి అవసరమైన అలౌకికమైన ఆధ్యాత్మికమైనటువంటి ఉపాయమే చెప్పబడినటువంటి వాంగ్మయము వేదము అని చెప్పారు. దానికి స్వరము, మంత్రము, శబ్దము మూడు కూడా అత్యావశ్యకాలే. నిజానికి వేద భాగాలకు అధ్యయనం చేయాలి అంటే వేదాంగాలన్నీ తెలిసి ఉండాలి. శిక్ష, వ్యాకరణము, నిరుక్తి, జ్యోతిష్యము, ఛందస్సు, కల్పము ఈ 6 తెలుసుకున్నప్పుడు మాత్రమే వేద భాగాలకు భాష్యాన్ని అందించగలుగుతారు. కనుక వేద మంత్రాలను ఉచ్చరిస్తూ ఫలితాన్ని పొందాలి అనుకుంటే వాటిని తెలుగులోకి అనువదించి మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే, చెబితే ప్రయోజనం సిద్ధించదు. ఆ మాటకొస్తే ఏ మంత్రానికైనా సరే ఈ నియమం పాటించాల్సిందే. కాబట్టి వేద మంత్రాలను అనువదించి అధ్యయనం చేద్దాము అనుకోవటం అంత ఉచితమైనటువంటి ఆలోచన కాదు. గురుగారు, నామమంత్రం, బీజాక్షర మంత్రం ఈ రెండిటికి మధ్య తేడా ఏమిటి? మననః త్రాయతే ఇది మంత్రః అని మంత్రానికి నిర్వచనం చెబుతారు. ఏ పదజాలాన్నైతే నువ్వు పదే పదే స్మరించటం వల్ల అది నీకు రక్షక కవచంగా ఏర్పడి నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుందో దాన్ని మంత్రము అన్నారు. ఈ మంత్రాలలో నామమంత్రము అంటే ఓం నమో నారాయణాయ అన్న మంత్రము నామమంత్రం. కారణము నమః అంటే నమస్కరిస్తున్నాను,
నారాయణాయ అంటే నారాయణుడి కొరకు, చతుర్థి విభక్తి. నారాయణుడి కొరకు నమస్కరిస్తున్నాను అని మనం ఆ మంత్రానికి అర్థం చెప్పుకోవచ్చు. నమః శివాయ, శివుడి కొరకు నా నమస్కారము. ఇలా ఏ మంత్రాలకైతే మీరు వ్యాఖ్యానం చేస్తూ అర్థాన్ని చెప్పుకుంటూ ఆ స్వరూపాన్ని దర్శిస్తూ ధ్యానిస్తూ దాన్ని స్మరించటం వల్ల మీరు ప్రయోజనం పొందగలుగుతారో వాటిని నామమంత్రాలు అంటారు. ఇక ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రంతో లలితా త్రిపుర సుందరిని నువ్వు ఆరాధన చేద్దామనుకున్నప్పుడు ఐం హ్రీం శ్రీం అన్న శబ్దాలకు సాహిత్య అర్థం లేదు. ఇలా బీజాక్షర సంపుటితో దేవతామూర్తిని ఆరాధించేటువంటి విధానాన్ని బీజాక్షర మంత్రము అని చెప్పడం జరిగింది. మరి ఈ శబ్దాలు మనకి ఎలా తెలిసాయి? ఎవరు చెప్పారు? నారాయణుడికి నమస్కరించాలన్న తలంపుతో అష్టాక్షరీ మంత్రాన్ని, శివుడికి ఆరాధన చెయ్యాలన్న ఆలోచనతో పంచాక్షరీ మంత్రాన్ని అందజేశారు అని చెప్పటంలో మనకు అర్థం కనపడుతుంది. కానీ ఈ బీజాక్షరాల సంపుటిని ఎలా ఆవిష్కరించారు అంటే, మునులు ధ్యానంలో కూర్చొని పరమాత్మను ఉపాసిస్తున్న సమయంలో వారికి కొన్ని శబ్దాలు వినపడ్డాయి. ఆ శబ్దానికి అనుగుణమైనటువంటి రూపం వారు దర్శించగలిగారు. వారు దర్శించి శ్రవణం చేసినటువంటి ఆ బీజాక్షరాలనే మనకు వారు అందించి, వీటిని మీరు ఉపాసన చేయటం వల్ల ఆ దేవతామూర్తి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీకు సిద్ధిస్తాయి అని వాళ్ళు తెలియజేశారు. ఈ 2 మంత్రాలే కాకుండా సంకేత అక్షరాలతో ఉన్నటువంటి పంచదశాక్షరి మంత్రం లాంటి మంత్రాలు ఉన్నాయి. కాయేయి అని ఆ సంకేత అక్షరాలతో ఏర్పడిన మంత్రాన్ని సదస్సు మంత్రంన ప్రకాశయేత్ అంటారు. సదస్సులో అలాంటి అక్షరాలతో కూడిన మంత్రాలను బయటికి ఉచ్చరించటం అంత శ్రేయోదాయకమైన విషయం కాదని, ఇలా సంకేత అక్షరాలతో ఏర్పడినటువంటి మంత్రాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్క అక్షరానికి అర్థం ఉండదు, కానీ ఆ అక్షరాలన్నింటినీ కలిపి అభ్యాసం చేసి ఉపాసన చేస్తే అద్భుతమైన ప్రయోజనం నీ సొంతమవుతుంది. అదే పంచదశాక్షరి మంత్రంగా మంత్రమాతృక వర్ణమాల స్తోత్రంలో ఆదిశంకరులు ప్రతి శ్లోకానికి మొదటి అక్షరంగా ఆ సంకేత అక్షరాన్ని ఉంచి 16 శ్లోకాలను మనకు అందించి పంచదశాక్షరి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఎలాంటి ప్రయోజనం పొందవచ్చో మనకు తెలియజేశారు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.